నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, మాఘమాసం ఎంటర్ అయిపోయింది. మాఘమాసం లాస్ట్ ఇయర్ మీరు విలసవెల్లిలో ప్రత్యేకించి 30 రోజులు కూడా చాలా విశేషంగా సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేకమైన సేవల్ని అందించింది ఆ ఊర్లో ఉన్నటువంటి గుడి రామాలయం. అయితే మీరు లాస్ట్ 5 days కూడా వెళ్ళడం, దీక్షను తీసుకుని ఉన్నారు. మరి ఈ సంవత్సరం చేస్తున్నారు అక్కడ? జరుగుతున్నాయమ్మా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అంటే అనివార్య కారణాల వల్ల అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయింది. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే మనం వాళ్ళు రెగ్యులర్ గా చేసుకునేది మనకి తెలియజేస్తే మూర్తులు ఉన్నారా అని అడిగాను. మూర్తులు లేరు అన్నారు. వెంటనే నేను మూర్తులను తయారు చేయించి, పంచలోహ మూర్తులు తయారు చేసి పంపించడం జరిగింది. ఇక మనం మూర్తులు వెళ్ళారు, అక్కడ కళ్యాణం జరిపించాలి కాబట్టి వాళ్ళకి అసలు ఆనవాయి లేదు. అంటే మాఘమాసం మహాసౌరం జరుగుతుంది, వాళ్ళు ప్రతి ఏడా చేసుకుంటూ ఉంటారు. ఆ సంవత్సరం ఈ కొత్తగా మనకి తెలియడం వల్ల నాకు చాలా ఆనందం అనిపించి నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, మూర్తులను ఇవ్వడం, చివరిలో శాంతి కళ్యాణం కింద జరిపించడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా సేమ్ అదే యథావిధి జరుగుతుంది. స్టార్టింగ్ లోనే రమ్మని అన్నారు. అంటే ఇప్పుడు బాధ్యతలు ఎక్కువ అయినాయి పెరగడం ద్వారా నేను ఎక్కువ చెక్కవరం వెళ్తూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. ఊరూరా కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాను. సండేస్ ఎక్కడికైనా వెళ్ళి క్యాంప్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయినాయి. వెలసవెల్లిలో రాము గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి రామాలయంలో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఈ మాఘమాసం 30 రోజులు కూడా మహాసౌరం జరుగుతుంది. అరుణ పారాయణం, త్రిచవిధానం, సౌరం పారాయణం, హోమం కూడా, అరుణం సౌరం హోమం కూడా జరుగుతుంది. చివరిలో వీలుని బట్టి చూసుకుని వెళ్ళి శాంతి కళ్యాణానికి ప్రజెంట్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. పౌర్ణానికి విశేషంగా ఉండే అవకాశం ఏమైనా ఉందేమో. సత్యనారాయణ వ్రతం కూడా పెట్టారు వాళ్ళు మాఘ పౌర్ణమికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇది అంటే చాలా ఆనందంగా ఉంది. మాఘమాసాలు నేను 2021 మాఘమాసంలో మొదలుపెట్టాను దీక్షలు. అరుణ పారాయణం, సౌరం, మహాసౌరం అని చెప్పేసి మొదలుపెట్టాను. అంటే ఇంతకు ముందు కూడా జరిగేవి 14 రోజులు చేసి వదిలేసేవారు. ఇప్పుడు అంతా కూడా 30 రోజులు మాసం అంతా కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా. కవిటంలో జరుగుతున్నట్టుంది. అతిరుద్రయాగం ఏదో చేస్తున్నారు. కవిటం, రౌల్పాలెం అటు సైడ్ కవిటం దగ్గర అతిరుద్రయాగం చేస్తున్నారు. అంటే జనాల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అంటే ఇంతకు ముందు ఏం జరిగేదంటే ఎక్కడికక్కడ డబ్బు ఉంటే దేవాలయాలు నిర్మించేసేవారు. దేవాలయం నిర్మించేస్తే లాభం ఏంటి? వ్యక్తుల్లో, వ్యవస్థలో భక్తిభావం పెరిగితే దేవాలయం ఎక్కడుందని వెతుక్కుని వెళ్ళాలి. అది తగ్గిపోయింది. ఆ ఆదరణ కోల్పోయింది. కాబట్టి అన్యమత ప్రచారాలు పెరిగి వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణులు సృష్టిస్తారు. మనం యుద్ధం చేయక్కర్లే, ఎవరితోటి గొడవ పెట్టుకోగలక్కలే. మనకున్నటువంటి మన దేవాలయాన్ని, మన ధర్మం అనుసరిస్తూ, ధర్మం ఏంటి? ఇంట్లో లేచి ఇంట్లో కార్యక్రమాలు చూసుకుని మనకున్నటువంటి దేవాలయం, మన కోసం మనల్ని కాపాడుతున్నటువంటి గ్రామ దేవత కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి శివాలయాలు, విష్ణాలయాలు, అక్కడికి ప్రతిరోజు మనం వెళ్ళాలి. ప్రసాదం నివేదన చెయ్యాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించి మన కార్యక్రమాలకు మనం బయటకు వెళ్ళాలి. ఇది అందరం మర్చిపోయాం. ఏదో అకేషనల్ గా నెలకోసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు, వీటిలోకి మనం వెళ్తున్నాం. అందుకని ఏమవుతుంది, వేరే ఆక్యుపై చేసేస్తున్నాం. ఇప్పుడు మనలో ఆ భావం బయలుదేరితే మనం అన్న వాటిని మనం సంరక్షించుకుంటే చాలు. కొత్తవి ఆటోమేటిక్ అవి తుడిచిపెట్టిపోతాయి. మీరు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినే ఉన్నారా? మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి. ఏమీ శాశ్వతాలు కాదు. కారు మబ్బులు గట్టిగా సూర్యుడు అలా ఎర్రబడితే మేఘాలన్నీ పటాపంచలే వెళ్ళిపోతాయి. వర్షం దారంలో కారిపోయి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాయి అవి. జరుగుతున్నాయి ఆల్రెడీ. అందరూ నోరు గళాన్ని గట్టిగానే విప్పి చెప్తూ ఉన్నారు. జోలికొస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితులు. ఈ మధ్యకాలంలో శివశక్తి, కరుణాకర్ సుగ్గు, లలిత్ కుమార్ చాలా అద్భుతంగా సేవలను అందిస్తున్నారు హైందవానికి. వాళ్ళు చేస్తున్నారు, మనం చూస్తున్నాం కాదు, మనం కూడా భాగస్వాములం కావాలి. తప్పకుండా. ఇప్పుడు మీకు అంటే విలసవెల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు ఆనందం ఏంటంటే జనం బాగా వచ్చారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం విక్రమాదిత్య రాడు అని మీరు రారా? అయ్యో, వెళ్ళాలి. అందరూ వెళ్ళి మీరు భాగస్వాములు అయితే అక్కడ వాళ్ళు శ్రమ కోర్చి
మా అరుణం పారాయణం చేయడం అంటే అంత విశేషం కాదు. ఏదో వారానికి ఒకసారి చేస్తే గొప్ప ఫలితం. అది రోజు చేస్తున్నారు, రోజు చేయాలి. వాళ్ళు అక్కడ చూడండి త్రిచ నమస్కారాలు ఉంటాయి 254 సార్లు సాష్టాంగం పడి లేచి ప్రదక్షిణ చేసి ఒక శ్లోకాన్ని ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేసి మనసు చదివి, అది వినటం చేత కూడా మన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కదా సార్. అమ్మా మీకు కంచి పరమాచార్య వారు అప్పట్లో ఒక ఆయన వెళ్ళారు, ఆయనకి దృష్టి దోపం, చాలా సర్జరీలు చేశారు, ఇక కళ్ళు పనికిరావు అన్నారు. ఆయన వెంటనే ఆయన చక్షోపనిషత్ అని శాస్త్రం ఉంది, చదివావో ఆయన అన్నారంట, అంతే, ఇంకేమీ అనలే, ఇల్లు చదువు అని కూడా అనలే. ఆయన వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి మిత్రుడిని తీసుకుని గ్రంథాలయానికి వెళ్ళి దాన్ని తీసి, ఈయన చదవలేరు కదా, చూపు పోయింది కదా, ఆయన మిత్రుడు చదివితే వింటే ఈయనకు చూపు వచ్చేసింది. వింటే ఆయనకు చూపు వచ్చేసింది. వెంటనే అది అప్పట్లో సంస్కృతంలో హిందీలో ఉన్నట్టుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేయించి తెలుగులో పబ్లిష్ చేసి పంచిపెట్టారు. అంత గొప్ప శాస్త్రం ఉంది మన దగ్గర. అందుకే మంత్రాలను వినండి 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 అని చెప్పేది. అమ్మా ఇప్పుడు ఫస్ట్ టైం ఒక వాక్కు ద్వారా బయటకు వచ్చింది, విన్న తర్వాతే అది లిఖించింది. శృతి వేదం కూడా శృతి రూపంలోనే వినపడింది. శ్రవణమే, విన్న తర్వాతే చేయి కదిలి అక్షర రూపాన్ని తీసుకుంది. మనం విందాం, చాలు, వింటే చాలు, అద్భుతంగా పనిచేస్తాయి, అన్ని మంత్రాలు పనిచేస్తాయి. ఇది భారతీయతలో హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పదనం. తప్పకుండా. తూర్పుగోదావరి జిల్లా దగ్గర కదండి విలసవల్లి, అమలాపురం అమలాపురం నుంచి 5 కిలోమీటర్లు విలసవల్లి. గుడి పేరు రామాలయం. నేను లొకేషన్ ఎలాగో డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడ బ్రహ్మ రాము గారు, అలాగే మన చరణం, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సామూహికంగా కలిసి వాళ్ళ గురువు గారు శ్రీనివాస శర్మ గారు, ఆయన ఇప్పుడు ఆదిత్య సహస్ర నమస్కారాలు చేస్తున్నారు ఈ మాఘమాసం అంతా. 1000 నమస్కారాలు. ఆయన చెప్పారు, శరీరాన్ని స్వామి కోసం త్యాగం చేయాలండి, ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకంటే నేనే చేస్తాను, నాకు ఆ విధి విధానాలు నేర్పించండి అన్నారు. ఆయన ప్రారంభించారు, దీక్ష తీసుకోవాలి, దీక్ష తీసుకుని చాలా నియమ నిబంధనలతో చేస్తే ఫీనెక్స్ బర్డ్. ఇంకోటి ఏంటంటే, నేను ఎనర్జీస్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఈ సంవత్సరం పాలించే ఎనర్జీస్ ఫీనెక్స్ బర్డ్, ఉష్ణపక్షి, సూర్యశక్తి ప్రబలంగా ఉంటుంది. ఎక్కడైతే నెగటివ్ ఉంటుందో దహించిపోతుందంట. మనకి ఈ పవర్ దాని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు అనౌన్స్ చేసింది. ఫీనెక్స్లు విజృంభిస్తాయి అంటే చూడొచ్చేమో, మన ఫీనెక్స్ కూడా చూడొచ్చాము, ఇప్పటివరకు మనం చూడలేదు. కొడితే ఫీనెక్స్. ఈ సంవత్సరం 3 ఫీనెక్స్లు ప్రపంచాన్ని రక్షిస్తుంది. ఉష్ణశక్తి అంటే సూర్య యొక్క శక్తి విస్తృతంగా వ్యాప్తి చెంది ఉంది. ఎనర్జీ దాంట్లో 2 ఎనర్జీలు ఉత్తరానికి, ఒక ఎనర్జీ దక్షిణాన్ని కాపు కాస్తుంది. సూర్యశక్తి కాపలా కాస్తుంది మనల్ని. ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి మనం. అంటే మన వంతు మనం ఎక్కడి నుంచి ఆ శక్తిని అందిస్తే మనం హ్యాపీగా ఉంటాం. కొన్ని దేశాలకి అంటే ఏదైతే మన ధర్మాల్ని ఆచరించరు, అంటే మనల్ని ఏదైతే భారతదేశాన్ని అణిచేద్దామని చూస్తున్నారో అవి చాలా వరకు వినాశనాన్ని పొందుతాయి. ఈ ఫీనెక్స్ సంబంధం సెట్ అయిన కార్తీక్ పెళ్లికి ఆహ్వానించాడు, వెళ్ళి మిమ్మల్ని కూడా ఆహ్వానించమన్నాడు. తెనాలి వెళ్తున్నాను, తన పెళ్లికి వెళ్తున్నాను, ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయని చూసుకుని చివరిలో వెళ్ళి అక్కడ ఉండి ఆ కార్యక్రమాలన్నీ చూసుకుని వస్తాం. ఇంకా నన్ను అడగండి ఎప్పుడు వస్తాను, చాలా టైం పడుతుంది. చెప్పకనే చెప్పారు, అవన్నీ చూసుకొని వస్తానని. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.